మోడీ గారిపై వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ, వీడియోలు చేస్తూ, యాగీ చేయాలనేటువంటిది, దుష్ప్రచారం చేయాలనేటు కంకణం కట్టుకునేటువంటి వీడియోగ్రాఫర్స్ అందరికీ కూడా నేను చెప్పేటువంటి సలహా ఒక్కటే. ఆయన ఏం చేసినా దేశం కోసం చేస్తూ ఉంటాడు. ఆయన విదేశీ పర్యటనలు ముఖ్యంగా ఎక్కువగా విమర్శిస్తున్నారు. అది పనికిమాలినటువంటి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు చాలామంది ఆ విధమైనటువంటి విమర్శలు చేస్తుంటారు. ఆయన ప్రధానమంత్రి హోదాలో బయలాటరల్ రిలేషన్స్ కోసం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా చుట్టి వస్తూ భారతదేశంతో మిగతా దేశాలకు అనుబంధాన్ని పెంచుతూ ఉంటే, ఏ పని పాట లేనటువంటి రాహుల్ గాంధీనే వియత్నాం, తర్వాత అమెరికా, మిగతా విదేశాలకు ఆయన ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి పర్యటనలు కనుక చూసుకున్నట్లయితే దగ్గరగా 516 టైమ్స్ ఉన్నది. మరి దాన్నేమనాలి? ఆయన ఎవరి కోసం చేస్తున్నాడు? దేశాన్ని విచ్ఛిన్నం కోసం చేస్తున్నాడా, దేశాన్ని ఐక్యత చేయడానికి చేస్తున్నాడా అనేటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాలి. మోడీ గారి విదేశీ పర్యటనలు కేవలము భారతదేశం యొక్క అభ్యున్నతి కోసమే, భారతదేశం యొక్క రక్షణ రంగానికి, వ్యాపార వాణిజ్య రంగాలను పటిష్టపరచడానికే అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జై హింద్, జై